బ్రహ్మార్పణం. అనంత పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మకు నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటున్నాం. నేను బ్రహ్మమును, జగత్తు బ్రహ్మము అనేది భావనను కొంతకాలం అభ్యాసం చేసిన తరువాత, జగత్తునందు బ్రహ్మభావన స్థిరపడిన తరువాత ఈ నేను లేను అనేది సాధన చెయ్యాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? దేహభావన తొలగకుండానే నేను లేను అంటే అది ఎలా సాధ్యం? అది అనుభవం రాదు. కొంతకాలం ఇక్కడ నేను బ్రహ్మమును అని, అలాగే ఈ జగత్తు కూడా బ్రహ్మమే అని చెప్పి మనకి ఒక స్థిరత్వం వచ్చేయాలి. ఆ భావం స్థిరపడిపోవాలి. కాసేపు అక్కడో అడుగు ఇక్కడో అడుగు వేస్తే అది ఒక సాధన ముందుకు సాగదు. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను లేను అనే సాధన ఎప్పుడు అంటే నువ్వు బ్రహ్మీ స్థితిలో స్థిరపడ్డాక. ఇంకా ఈ నేను లేను అంటే అర్థం ఏమిటి? ఈ పాత్ర, అక్కడ పాత్ర ఏమీ లేదు, ఈ మనసు, ఈ చలనం, ఈ జీవితం అంటూ ఏమీ లేదు అని మెల్లిగా నీ యథార్థంలో నువ్వు స్థిరపడి నీ అబద్ధాన్ని నువ్వు తొలగించుకోవాలి. యథార్థంలో స్థిరపడకుండా ఇది అబద్ధం అంటే ప్రయోజనం ఏముంది? నేను లేనంటే ప్రయోజనం ఏముంది? నువ్వు ఇది కానప్పుడు నీవంటూ ఏదో అయి ఉన్నావు కదా, మరి దాన్ని పట్టుకోవాలి కదా. మనకి ఆసరా దొరకకుండా దీన్ని వదిలిపెట్టం కదా. అంటే ఇక్కడ ఏమిటి అంటే నువ్వు వదిలిపెట్టలేవు. ఇక్కడ నీకు బ్రహ్మస్థిరత్వం రాకుండా ఈ దేహం నేను కాదు, నేనంటూ లేనని మనం ఇక్కడి నుంచి అడుగు తీయలేము. అందువలన స్థిరపడినప్పుడే ఈ మాయలో అడుగు లేకుండా బ్రహ్మ స్థితిలో మనం మొత్తం నిలబడగలుగుతాం. అందువలన ముందు నిన్ను, తరువాత ఈ జగత్తంతా బ్రహ్మమే అని నీకు అనుభవం వస్తే ఇంకా నువ్వు అంటూ లేవు. ఎందువలన? బాహ్యాంతరాలలో కనిపించేది కనిపించనిది, వ్యక్తావ్యక్తాలలో ఉన్నది ఒక్కడేనని నీకు తెలియబడినప్పుడు ఏం జరుగుతోంది? ఇంక నువ్వెక్కడున్నావు? నువ్వు అనుకోపోయినా నువ్వు లేవు. బాహ్యాంతరాల్లో నువ్వు మునిగిపోయావు, బ్రహ్మంలో మునిగిపోయావు. అది నీకు తెలియబడింది. నువ్వెక్కడున్నావు? అప్పుడు నేను లేను అన్నప్పుడు అక్కడ ప్రారబ్ధం నిన్నేమీ కదపలేదు, ఏమీ చెయ్యలేదు, తాకలేదు. అందువలన ముందు ఈ సంచిత ఆగామి కర్మల్ని నువ్వు అడ్డు లేకుండా చేసుకుంటూ ప్రారబ్ధాన్ని నేను బ్రహ్మమును అనుభవిస్తూ ముందుకు సాగగా ఏం జరుగుతుంది? నేనంటూ లేను అనే స్థితి వస్తే ఇంకా ప్రారబ్ధం ఎక్కడుంది? అనుభవించు జీవుడు లేడు. ఉన్నానని కూడా వాడు అనుకోవడం లేదు, లేనట్లుగానే ఉంటున్నాడు. ఇంకా ఎక్కడ తావుంది? అది ఒక మార్గం మనం ఎంచుకున్నప్పుడు, ఆ మార్గంలో కరెక్ట్గా నడిచినప్పుడు ఆ సద్గురువు చెప్పినవన్నీ కూడా మనకి మన జీవిత గమనంలో మనకి ప్రతిబింబిస్తాయి, ప్రతిఫలిస్తాయి. అక్కడ చెప్పినప్పుడు వెంటనే మనకేమీ జరిగేది కాదు కదా. నువ్వు బ్రహ్మం అంటే తెలుసుకుంది కొంతకాలం, అంతటా బ్రహ్మమే ఉంది అంటే అది తెలుసుకుంది కొంతకాలం. అసలు నువ్వు అందులో మునిగి ఉన్నావు, ఆ సాక్షిభూతుల్లో ఉన్నావు, అసలు వాడే చేస్తున్నాడంటే ఆ అనుభవానికి కొంతకాలం. ఇలా జరుగుతూ ఉంది. ఇంకెంతకాలం? ఈ కొంతకాలం ఏంటి, ఇంకెంతకాలం అని మనకి రావాలి. అక్కడ సద్గురువు ఎంతకాలం సాధన చేస్తావని పరుగు పెట్టించేది కాదు. సద్గురువు పరుగు పెట్టించినా నీలో ఒక బ్రహ్మానుభవం ఉండదు కదా అప్పుడు. అందువలన నీ బ్రహ్మానుభవంతో నువ్వు అడుగేయాలి. కాబట్టి అక్కడ సద్గురువు తొందర పెట్టరు. నువ్వు తెలుసుకుని సత్యాన్ని నువ్వు ఎంతగా పట్టుకోగలిగితే అంత పట్టుకోవాలి. ఇక్కడ మన స్వార్థం, మన పిసినారితనం, మన లోభిత్వం అంతా ఇక్కడ చూపించాలి, ఆ ప్రపంచంలో ఉన్నదంతా కూడా. అందువలన ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇలా కాక జగత్తు బ్రహ్మమే అనేది భావన దృఢపడకుండా నేను లేననేది సాధన చేసిన శరీరము చుట్టూను జగత్తే కనిపించును. జగత్తు అక్కడ ఒక వేరు దృష్టి ఉంటే జగత్తు పట్ల శరీరం నేను కాదు అన్నది ఎలా మరి నీకు అనుభవం అవుతుంది? అక్కడ జగత్తు నీకు కనబడినప్పుడు, జగత్తు మూలమే నీకు తెలియబడుతూ ఉన్నప్పుడు
నువ్వు చూసిన అనుభవంగానైనా జగత్ మూలం నీకు కనిపించినప్పుడు అక్కడ నువ్వు లేవు. నువ్వు ఎక్కడున్నావు? ఈ దేహంలో నువ్వు లేవు, దేహంగా నువ్వు లేవు, ఈ జీవితంగా పరిమితంగా నువ్వు లేవు. మరి నువ్వు అనేవాడివి ఎక్కడున్నావు అంటే నువ్వు ఏదైతే దర్శిస్తున్నావో అందులో ఉన్నావు, అదే నీవు, నిన్ను నీవే దర్శిస్తున్నావు. ఎంత పై స్థితికి తీసుకెళ్తున్నారు అక్కడ అమ్మ. ఇక్కడ నువ్వు లేనప్పుడు మరి నేను ఎక్కడున్నాను అని నువ్వు తెలుసుకోవాలి. దేహం నువ్వు కాదంటున్నారు, మరి నేనెవరు అంటే నువ్వు ఆత్మవే అన్నారు. సరే, అది అనుభవం అయింది. ఇంకా నువ్వంటూ లేవు, అది అనుభవానికి తెచ్చుకో అన్నారు. నేనంటూ లేకపోతే మరి నేనెవరు అంటే అనంతంగా ఉన్న బ్రహ్మానివి. నీ కళ్ళకు కనిపించే దేహం కాదు, నీ ఆత్మకు కనిపించే అనంత స్వరూపం నువ్వు. అంటే నీ స్థితిని, నీ ప్రయత్నం, సాధన, నీ అనన్య భక్తి, నిష్కామ కర్మల ద్వారా నువ్వు పెంచుకోవాలి. అది తరువాత సహజమై యథార్థంగా అక్కడ నీకు మిగులుతుంది. దేహవాసన అనుసరించి కలుగు కర్తృత్వ భోక్తృత్వ వాసనలు, ధనవాసన, కీర్తివాసన, లోకవాసన మొదలగు వాసనలన్నీ బంధకారక సత్తా అంటారు. అంటే వాటికి సత్తా ఉంది, కానీ అక్కడ ఎక్కడ సత్తా లేకుండా పోతుంది అంటే నువ్వు బ్రహ్మీ స్థితిలో ఉన్నప్పుడు దానికి శక్తి లేదు. లేకపోతే అసలు శక్తి అంతా అక్కడే ఉంది. ఎందుకు? మనం నిర్వీర్యం చేసేసుకుంటున్నాం కదా, మన శక్తిని వాటికి అందించేస్తున్నాం. మనం ఇష్టాన్ని దానిపైన పెట్టి మన శక్తిని దానికి అందించి మళ్ళీ దాన్ని అనుభవించాలి అని మనం ఆశిస్తున్నాం. అందువలన ఈ ఈ కర్తృత్వానికి, ఈ కీర్తివాసన, ఇవన్నీ కూడా ఈ బంధం ఎంత శక్తివంతమైందైనా నువ్వు బ్రహ్మీ స్థితిలో స్థిరపడితే అది ఏమైంది? అక్కడ అడివైనా బూడిదైపోయినట్లుగా ఇది బూడిదైపోతుంది. నువ్వు జీవుడిగా ఉంటే అసలు ఇది ఎంత శక్తివంతమైందంటే నిన్ను ఎన్ని జన్మలకైనా తీసుకెళ్ళి అంత శక్తివంతమైంది. వాసనలన్నీ ఫలవంతములు కావాలననుకొనుటలో కర్మ ప్రవృత్తి కలుగుచున్నది. ఇక్కడ మన లోపల ఒక గాలి ఎలాగా మనం శ్వాసిస్తున్నాం, మనకేమీ తెలియడం లేదు, శ్వాస అలా జరిగిపోతుంది. అలా గత వాసనలు మనలో కదలాడి మనకు తెలియకుండానే మనని నడిపించేస్తుంటే ఆ వాసనలన్నీ కూడా గతంలో నువ్వు పలానా ఉద్యోగం చేయాలి, ఎంత సంపాదించాలి, ఎంతమంది పిల్లలు, అలాగే మగ పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అలా ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ ప్రవృత్తిలో కలుగుతున్నాయి. ఈ కర్మ ప్రవృత్తి కలుగుతున్నది అని చెప్తున్నారు. అంటే గతమంతా నీలో కదలాడుతుంటే నీ ఆత్మశక్తి వలన మళ్ళీ నీ జీవితంలో అది కర్మ ఆచరించి నువ్వు మళ్ళీ కోరుకున్నది అనుభవించవలసి వస్తుంది. అది అక్కడ అప్పటిది నువ్వు ఇప్పుడు అనుభవించడం ఏంటి? ఇప్పుడు ఇష్టాలు మారిపోయాయి నీకు. అందువల్ల నీకు మళ్ళీ ఆ కోరుకున్నవి నీకు ఇక్కడ ఇష్టం లేకపోతుంది. మళ్ళీ అవి చెయ్యించే ఆ లోపల ఉన్నటువంటిది మనని బలవంతంగా ఈ ఉద్యోగం చెయ్యి, ఎంత సంపాదించని చేయిస్తుంటే చేయవలసి వస్తుంది. అందువలన ఇవన్నీ ఆత్మజ్ఞానం ద్వారా సత్యం కాదు. మళ్ళీ మనకి కావాల్సిందేదో మనం సంపాదించుకోక తప్పదు. కానీ ఇదే కావాలి అన్నదంతా కూడా గతం. ఒక మితంగా కావాలన్నది మనకు ఉపయోగం అని మనం తెలుసుకోవాలి తప్ప ఒకళ్ళు సంపాదించంటే సంపాదిస్తామా, మానమంటే మానతామా? మనం చూసుకోవాలి. ఆత్మజ్ఞానం ద్వారా ఎవరి విడుదల వాళ్ళు, ఎవరి బ్రహ్మీ స్థితి వాళ్ళు, ఎవరి మోక్షస్థితి వాళ్ళు చూసుకుంటూ అనుసరిస్తూ దాన్ని అవలంబించి మనం గట్టెక్కాలి జనన మరణ చక్రం నుంచి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను లేను, నా పాత్ర నశించినది, ఇక సృష్టిలో ఎన్నడూ ఏర్పడదు. నేను లేనప్పుడు ఇక నా వారెవరు? మెల్లిగా నీలో నేను అనే అహాన్ని తొలగించినప్పుడు, అహం వల్ల మమకారం కాబట్టి నువ్వంటూ ఉంటే నీ వారనే వారు ఉంటారు. నీలో నువ్వే లేనప్పుడు నీ వాళ్ళనే మమకారం ఉండదు. ఒక చనిపోయిన వాడు ఇంకేం చేయగలుగుతాడు నా వాళ్ళని? అందువలన
ఇక్కడ మనం బ్రతికుండగా చనిపోయినట్టు ఉంటున్నాం కాబట్టి మమకారం నశించిపోతుంది. ఇక్కడ మనకి మన బంధాన్ని మనం వేసుకున్న బంధాన్ని మనమే తొలగించుకుంటున్నాం. అహంకారాన్ని నశించబెట్టుట ద్వారా, దాన్ని మొలకెత్తిన వెంటనే తొలగించుట ద్వారా, సాక్షిగా చూచుట ద్వారా అహంకారంతో పాటు మమకారాన్ని కూడా మనం తొలగించుకుని బంధరహితం గావించుకుంటున్నాం. అది మనకి అమ్మ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చింది. నువ్వు గతంలో వేసుకున్న బంధాలన్నీ తెంచుకోవడానికి. అది ఇక్కడ ఏం చెప్తున్నారు, నావారు కాని వారిని ఎట్లు ద్వేషిస్తారు అని నావారిని కాని వారిని ఎట్లు ప్రేమిస్తాను అంటే, నువ్వు లేనప్పుడు వాళ్ళు కానప్పుడు ఇంకా రాగద్వేషాలకి అక్కడ చోటు లేదు కాబట్టి నువ్వు ద్వంద్వాతీతుడు అయిపోయావు. అంటే అహం నశించడం ద్వారా ద్వంద్వాతీతుడివి, స్థితప్రజ్ఞుడివి, తర్వాత ద్వైతాతీతుడివి అవ్వడం జరుగుతుంది. ఎన్నున్నాయి, ఒక్క అహంకారం వల్ల అన్నింటికీ లోబడిపోయి అన్నింటికీ చిక్కుకుపోయి జన్మలెత్తడం జరుగుతుంది కదా. అది సాధనా కాలంలో ఏదైనా ఫలాపేక్ష కోరిక వెంటనే కోరుకొనువాడే లేనప్పుడు ఈ కోరిక ఎవరిది? ఇక్కడ ఏదైనా కూడా ఫలాపేక్ష లేకుండా చేస్తున్నప్పుడు ఇంకా ఎవరు కోరుతున్నారు? కోరిక ఏముంది? కోరిక బంధించేది ఏముంది? ఇంకా జన్మ ఎందుకు వస్తుంది? అంటే సాధన ద్వారా నిష్కామ కర్మలు చేసుకుంటూ కోరికలు లేకుండా అవి లేవు కనుక, కోరడం లేదు కనుక బంధరహితుడిపై జన్మ అక్కడ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందుతున్నాం. అంటే మన నడవడిక మీద ఆధారపడి ఉంది మోక్షమా జన్మ. అలాగే మన నడత మీద మానవ జన్మ, పశు జన్మ అనేది కూడా ఆధారపడి ఉంది. మనం అసలు జన్మ లేకుండా మనం ఆ స్థితికి గురి పెట్టాం కాబట్టి ఇంకా మానవ జన్మ కూడా మనకి రాదు. దృఢచిత్తముతో పట్టుదలతో సాధన చేసినట్లయిన కర్మఫలములు నశించిన వాసనాక్షయం కాగలదు. కారణ శరీరం నశించినట్లుగా దృఢమైన భావన కలిగి ఉండుటే మోక్షమునకు మూలము. ఇక్కడ మోక్షం మనలో ఉంది. దాన్ని ఎలా పొందాలి అంటే కనుక, గతం నాలో లేదు, నేను నశించబెట్టుకున్నాను. గతం ఉంటే కనుక అది ప్రేరణ చేస్తే నేను దానికి వశం కాను అని ఎవరి వాళ్ళ ఆ యొక్క భావాన్ని బట్టి నేను లొంగనని, నేను దాన్ని తుంచేస్తాను, నశించబెట్టుకుంటాను అని మనం భావిస్తూ, నాకు లేదు, ఆ నాటివాడిని కాను, నేను జీవుణ్ణి కాను, నేను ఎప్పుడూ ఉండేటటువంటి నశింపులేని ఆత్మను అని మన భావానికి తగ్గట్టుగా మనం లోపల ఒక శ్లోకం ఎలా చదువుకుంటాం, దేవుడిది ఎవరికి ఇష్టమైన వాళ్ళ దేవుడిది చదువుకుంటాం. అలాగే ఎవరి భావానికి తగ్గట్టు వాళ్ళు పరమాత్మని లోపల భావం ద్వారా ఆస్వాదించవచ్చు, ధ్యానం ద్వారా ఆస్వాదించవచ్చు, మౌనంగా ఉండడం ద్వారా ప్రేమించవచ్చు. మన లోపల ఆ మౌనంగా ఉన్నప్పుడే కదా వాడితోటి అనుసంధానం అవుతున్నాం. అప్పుడే కదా మనకి అసలు పరమాత్మ అనేవాడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు ఆ తత్వం తెలియబడుతుంది. అందువలన నువ్వు వాసనాక్షయం అయ్యేలాగా నువ్వు నడువు అని చెప్తున్నారు. అసత్యము పలుకవలసిన సమయం వచ్చినప్పుడు పలుకకుండా విరమించుకోవాలి. శరీరమును కష్టపెట్టిన వారు, నష్టపెట్టిన వారు, దూషించిన వారు ఎదురుపడిన అహింసా ప్రవృత్తి అభ్యాసం చెయ్యాలి. అంటే శత్రువు అని మనకి ఉండకూడదు. వాడికి మనం ఏదో చేసాం, వాడు మన పట్ల అలా ఉన్నాడు అని తప్పించుకుని మనం వెళ్ళిపోవాలి తప్ప మనం ఒక హింసాత్మకంగా చింతన చేయకూడదు. అలాగే అసత్యం పలికే చోట అక్కడ కూడా విరమించుకోమంటున్నారు. అంటే ఎందుకు? వాళ్ళ కోసం కాదు, ఇది మన కోసం, మనకి బంధం కాబట్టి మన కోసం మనం నడుచుకోవాలి. మనమేదో నేనెందుకు వాడిని వదలాలి అని మనం అనుకోకూడదు. మన సుఖం కోసమే వదులుతున్నాం. ఎందుకంటే వాడిని పట్టుకోవడమే మనకి నష్టం. వాడిని ఏదైనా అనడం కానీ చెయ్యడం కానీ మనకే బంధహేతువు. వాడి కోసం మనం బంధించుకుంటామా? నన్ను నేను బంధించుకుంటానా? వాడిని అనకపోతే నా స్వేచ్ఛలో నేను ఉంటాను కదా అని మన లోపల మన గురించి, మన ద్వైతం గురించి మనమే సాక్షిగా చూసి విరమించుకోవాలి. అలాగే మన అద్వైతాన్ని మనమే పట్టుకుని వదలకుండా జీవించాలి. బ్రహ్మార్పణమస్తు.
అనంత పరబ్రహ్మ స్వరూపమైన అమ్మకి నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటాం. బ్రహ్మంపై దృష్టినే ముక్తిపై దృష్టి అనాలి. బ్రహ్మంపై దృష్టి ఉన్నందువలనే బ్రహ్మమే ఉన్నట్లు నిరంతర దృష్టి నిలబెట్టుకొనుట వలనే కదా నేను లేను అనే భావన కలిగింది. ఈ సాధనలో నిరంతరము ముముక్షత్వం కలిగే ఉండగలం. అంటే మన దృష్టిని బ్రహ్మం పైన, పరమాత్మ పైన, అనంత పరబ్రహ్మం పైన పెట్టినప్పుడు ఏమైంది? ఈ అనాత్మ మీద ఉండే దృష్టిని ఆత్మస్వరూపంపైకి మళ్ళించుట ద్వారా ఏం జరిగింది? అక్కడ ఒక ముముక్షత్వంగా ఉన్నట్లయింది, పరమాత్మ మీద దృష్టి పెట్టినట్లయింది. అలాగే నువ్వంటూ లేకుండా ఉండడం అయ్యింది. మన దృష్టి ఎక్కడో మనం అక్కడే కదా. మనం ఎక్కడున్నాం అంటే పరమాత్మలో. మన దృష్టి పెట్టుడు ద్వారా పరమాత్మ చెంతన ఉండడం జరిగింది. ఇంకెక్కడ నువ్వు ఇక్కడ లేవు అంటే లెక్కకి లేనట్లుగా పరిగణించబడుతున్నావు. నీ విధి నిర్వహణ నువ్వు చేస్తున్నావు. నీ విధి నువ్వు చేస్తున్నా, ఒక గృహస్థువయ్యి సంసారివై ఉన్నా నీకు ముక్తినిస్తాను అని భగవంతుడు అంటే మనం ఇంకెంతకన్నా ఏం కావాలి అని మనం అనుకోవాలి. ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయమనలేదు. నా ఇంట్లో నేను ఒక గృహస్థుగా ఉన్నా, గృహస్థు ధర్మం నిర్వర్తిస్తున్నా, తపో ఫలితాన్ని ఇస్తానంటున్నాడు భగవంతుడు అని మనం దీనికే మనం కృషి చేయాలి. ఎందువలన ఇస్తున్నాడు అంటే అక్కడ సద్గురువు మధ్యలో ఉన్నందువల్ల. వీళ్ళు సంసారంలో ఉన్నప్పటికీ కామక్రోధ మోహలోభాలకి లొంగడం లేదు, శబ్దస్పర్శ రసగంధాదులకి లొంగడం లేదు. తానుగా నిజస్థితిలో నిజస్వరూపంలో ఉంటున్నారు అనేది ఈ మధ్యనున్న సద్గురువు పరమాత్మకి తెలియజేయడం జరుగుతుంది. ఏ విధంగా మాట్లాడతారా? కాదు, మన స్థితిని తాను తెలుసుకున్నట ద్వారా అంతా తానుగా ఉంటారు కనుక అమ్మ అంతటికి అనంత బ్రహ్మానికి అందుతోంది మన స్థితి. ఎలా ఉన్నాము అన్నది చెప్పకనే చెప్పడం, అడగకనే అక్కడ పరమాత్మ మన అడగడం అవుతోంది సాధనలో. అందువలన ఇక్కడ ఈ దృష్టి పెట్టడం వలన ఏమైంది అంటే నువ్వు నిరంతరం బ్రహ్మభావంలో ఉన్నావు, పరమాత్మ చెంతన ఉన్నావు, ముముక్షువుగా ఉన్నావు. నీ యొక్క ఈ చేసుకున్న వాసన యొక్క ఫలితానికి దూరంగా ఉన్నావు. అది పరమాత్మకి దగ్గరగాను, చేసుకున్న కర్మ ఫలితాలకి దూరంగాను. ఇంతకన్నా ఏం కావాలి? ఇవి వెంటాడి మన జన్మకి తీసుకెళ్ళినందువల్లనే కదా మనం పడలేకే కదా మోక్షం కావాలని వచ్చాం అమ్మ దగ్గరికి. ఏం చేశారు? నీ దృష్టిని అక్కడ పెట్టు చాలు. అంటే నీ దృష్టిని నీ కర్మల యందు కామక్రోధ మోహలోభాల ద్వారా పెట్టినందువల్లే కదా ఈ దుఃఖం. ఆ దృష్టిని ఏదో పరమాత్మ పైన పడే. అక్కడ కామక్రోధాలకి తావు లేదు. కామక్రోధాలు లేనప్పుడు నీవు చేసుకున్న కర్మల ఫలితం అక్కడ ప్రతిఫలించదు. ఇవి లాక్కునే కదా మనలో కామక్రోధ మోహలోభాలు లాక్కుని ఆ వాసనల్ని ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాయి? మొలకెత్తేలా చేస్తున్నాయి. నువ్వు నీ దృష్టిని అక్కడ పెట్టు. ఇవి ఈ లోభమోహాలు నువ్వు ఆచరించడానికి నీ దృష్టి చూస్తే పరమాత్మ మీద ఉంది. ఇవి ఆచరించినప్పుడు కర్మల ఫలితం నిన్ను దండించడానికి, బంధించడానికి లేదు అక్కడ. ఇదంతా కూడా మనం ఆత్మస్వరూపంగా ఉండడంలో జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇదంతా కూడా అంతరంగమునందు అద్వైత భక్తి నిలుచును. ఈ నేను లేను, సాధన చే పాత్రధారి లేడు అను వాక్యము ఉచ్చరించబడినప్పుడల్లా మిగిలినదంతయు బ్రహ్మమే అనేది భావన వెంటనే ఉచ్చరిస్తాం. ఇక్కడ నేను లేను అంటే అర్థం ఏమిటి అంటే నేను ఈ పాత్రధారిగా లేను, ఈ పరిమితదేహంగా లేను, అనంత పరబ్రహ్మమై ఉన్నాను అని అబద్ధంలో నేను లేను అన్నప్పుడు ఇంకేముంది? సత్యమే, యథార్థమే కనుక అందులో నేను ఉన్నాను అని మనం చెప్పకనే చెప్తున్నాం, ఉండకనే ఉంటున్నాం. అక్కడ ఉన్నామా ఇక్కడ ఉన్నామా అంటే ఏం చెప్తాం? దృష్టి ద్వారా అక్కడ ఉంటాము, ఈ శరీరపరంగా పాత్ర ద్వారా ఇక్కడ ఉంటున్నాం. అందువలన నీకు నీ దృష్టే ప్రధానమైంది, శరీరం ఎక్కడున్నా అనే సత్యాన్ని అక్కడ మనకు అమ్మ తెలియజేశారు. శరీరపరంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేము. అందుకు దృష్టిపరంగా వెళ్ళాలి. దృష్టి పెడితే కర్మల యందు సరిపోతుందా? శరీరం వెళ్ళాలి.
అందువలన నీ శరీరం కర్మలకి అక్కడ వదిలి నీ దృష్టిని భగవంతుని మీద పెట్టు అనేది మనకి ఈ యొక్క సాధనలో నేర్పడం జరిగింది. సమస్త విధములైన సత్కర్మలు బ్రహ్మభావంతో జరుగుచుండును. పూజలు, దాన ధర్మాలు, యాత్రలు, వ్రతాలు, నోములు అన్నీ కూడా బ్రహ్మభావంగా ఆచరిస్తాం. ఇక్కడ ఇవన్నీ నేను అని చేయడం వల్లనే కదా మనకింత ముప్పు. ఇక్కడ బ్రహ్మంగా అన్నీ ఆచరించాలి. మరి ఈ కర్మల ఫలితాలు ఎలా వదిలిపెడతాయి మనని? చేసుకున్న కర్మలు ఈ భక్తితో ఈ పూజలు వ్రతాలు చేయడం వల్లనే కదా. చేసినప్పుడు బంధించబడకుండా చేస్తే వదిలిపెడతాయి, చేసినప్పుడు కామ్యకర్మగా చేస్తే మళ్ళీ బంధించడం అనేది ఇంకా పెరుగుతుంది. ఇంకో 4 పగ్గాలతో బంధింపబడుతున్నాం. అది అక్కడ ఒక నిష్కామ తత్వం విడుదలనిస్తోంది నీ గతానికి. నీకు కామ్యతత్వం ఇంకా ఒక 4 పగ్గాలు బిగించినట్లుగా ఉంది. అందువలన నిష్కామ కర్మలో అనన్యభక్తి మనకి ఈ యొక్క విడుదలకి ఏర్పాటు చేశాడు అక్కడ భగవంతుడు. కర్తృత్వము ఫలాపేక్ష లేకుండా బ్రహ్మములో నిమిత్తమైన శరీరమే కర్మ చేయుచున్నది. కావున ఫలితం సహజంగానే బ్రహ్మార్పణం అవుతుంది. ఇక్కడ కర్తృత్వం లేకుండా ఫలాపేక్ష లేనప్పుడు ఏమవుతుంది? ఇది చెయ్యాలి అని నిమిత్త మాత్రునిగా నువ్వు చేస్తున్నప్పుడు అంటే ఏం ఆచరిస్తున్నావు? అక్కడ భగవద్గీత ఆచరణ జరుగుతోంది. అమ్మ ఒక వాక్యంలో చెప్పిందంతా భగవద్గీతలో నిగూఢంగా ఉన్నదే. అందువలన ఇక్కడ ఈ ఫలాపేక్ష లేకుండా ఒక నిమిత్త మాత్రుడిగా చేస్తున్నప్పుడు శరీరం చేస్తోంది. శరీరం జడం, దండించడానికి ఏమీ లేదు, బంధించడానికి ఏమీ లేదు. అందువలన బంధింపబడవలసిందేమో భగవంతుణ్ణి చూస్తోంది, దండించేదేమో దైవాన్ని చూస్తోంది. ఏం చెయ్యాలి? అందువలన అక్కడ నువ్వు అకర్తవు అవుతున్నావు. అది అక్కడ జ్ఞాన రహస్యం. ఇదంతా కూడా మనం అకర్తృత్వాన్ని ఎలా పొందుతున్నాము అంటే ఎవరినైతే కర్మ ఫలితాన్ని ఆపాదిస్తారో, ఎవరిపైన అయితే మనలో ఉన్న దేనిపైనైతే కర్మ ఫలితం ఆపాదించబడుతుందో దాన్ని తీసుకెళ్ళి భగవంతుని చెంతన పడేస్తాం. నీ ఆత్మ దేనికి వశమయ్యేది కాదు. నీ శరీరం జడం. ఈ మనసే కదా భగవంతుణ్ణి వీడి ఈ జగత్తులో కలిసేది. దాన్ని తీసుకెళ్ళి భగవంతుని చెంతన పడేసి మనం ఇక్కడ ఈ జడాన్ని ఉంచాం. జడాన్ని ఏమీ లెక్కించరు, ఆత్మని లెక్కించలేరు. ఈ 2 సత్యం. ఈ యొక్క మనసును తీసుకెళ్ళి భగవంతుని మీద పెట్టాం. భగవంతుని దగ్గరికి వెళ్ళి మరీ లెక్కించేది ఉండదు. కనుక భగవంతుని దగ్గర ఉన్నప్పుడు ఏ కర్మ చేసిందని మనసును లెక్కిస్తారు? లెక్కించవలసిన కాలం ఎలా లెక్కిస్తుంది? అందువలన తద్వారా ఏం జరుగుతుంది అంటే నువ్వు లేవు, నేను లేనని మనం చెప్పకుండానే మనం నిష్కామ కర్మలు చేసుకుంటూ అనన్య భక్తితో సాగినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ నేను లేను అన్నట్లు జరుగుతోంది. మనం పదే పదే అక్కడ స్మరించాలా, చెప్పాలా? ఎవరికి చెప్తాం? ఎవరికి మనం రుజువు చేసుకుంటాం? నువ్వు నడవటమే రుజువు, చెప్పకనే రుజువు. భగవంతుడు చూస్తూనే అక్కడ చెప్పకనే చూడడం జరుగుతుంది. అందువలన మనకి భగవంతుడు సాక్షిభూతుడని, నీ మనసు ఈ జగత్తులోకి వెళ్ళి జన్మలు తెస్తోందని ఈ సత్యాన్ని మనకు అమ్మ తెలియజేశారు. ఎప్పుడైతే మనకి సత్యం తెలియబడిందో అక్కడ ఏం జరుగుతుంది? ఈ జన్మల్ని తప్పించుకునే విధానంలో ఉంటున్నాం, భగవంతుడి సన్నిధి చేరుకుంటున్నాం, ఇక్కడ విడుదల అవుతున్నాం, మన మూలాన్ని చేరుకుంటున్నాం. జగత్తు నుంచి విడుదల, బ్రహ్మ మూలంలో చేరడం. అందువలన ఇక్కడ జ్ఞానం అనేది మనకి 2 విధాలుగా ఉపయోగపడుతోంది. చెరసాల నుంచి విడుదల చేయడం, నీ మరింత స్వేచ్ఛా మూలానికి తీసుకెళ్ళడం, 2 ఉపయోగాలు జరుగుతున్నాయి మనకి ఇక్కడ. మాయకు బద్ధుడైన బ్రహ్మమే జీవుడు. తాను సాధకుడినని భ్రమ చెందుతూ ఉంటాడు. యథార్థమునకు సాధన లేదు, సాధకుడు లేడు. జీవుడు తాను దేహము తను తాను ఒక కల్పిత పాత్రగా భావించుకొనుచున్నంత కాలం తాను సాధకుడని భ్రమ చెందును. ఇక్కడ మాయకి బద్ధుడైన బ్రహ్మమే జీవుడు అవుతున్నాడు. జీవుడు వేరు, బ్రహ్మస్వరూపం వేరు కాదు కదా. బ్రహ్మస్వరూపం చుట్టూ ఉన్న అవిద్యా పొర వలన దానిని
బంధించవలసి వచ్చింది అవిద్యని. అవిద్య లోపల ఆత్మస్వరూపం బందీ అయి ఉంది కాబట్టి జీవుడు బద్ధుడయ్యాడు. జీవపర వదిలితే ఆత్మస్వరూపం స్వేచ్ఛావంతమైందే. అందువలన జీవపరను తొలగించుకోవడమే తప్ప ఇక్కడ మనకి సాధన అనేది వేరుగా లేదు. సాధన చేస్తే కొత్తగా లభించేది లేదు. ఉన్నదాన్ని మూసివేసిన దాన్ని మనం తుడిచివేసుకోవడమే సాధన. తన్ను తాను ఒక కల్పిత పాత్రగా భావించుకొంచున్నాడు. ఇక్కడ నిజానికి బ్రహ్మస్వరూపుడయ్యుండి మాయ వలన ఈ పాత్రే నిజం అనుకున్నాడు. ఈ పాత్ర కోసం ఎన్నో పొందాలనుకుంటున్నాడు. ఒక వేషం వేసిన వాడు ఇదే నిజం అనుకుంటాడా? ఆ పాత్ర విప్పగానే ఇంటికి వెళ్తాడు కదా, తన నిజస్థితిలో జీవిస్తాడు కదా. కానీ మనం ఏం చేసాం? జన్మంతా ఈ పాత్రని నిజం అనుకుని వదలడం లేదు ఎక్కడాను. ఇక్కడ సాధనలో ఏం చేస్తున్నాం? పాత్ర అని తెలుసుకున్నాం. వదలడం అంటే ఇక్కడ తెలుసుకోవడం అంటే వదిలినట్టే. అందుకే అహంకారపరంగా మరణించాలి అన్నారు. ఇది పాత్ర అని తెలుసుకున్నప్పుడు అహం ఉండట్లేదు. నువ్వు మరణించినట్టే లెక్కకు వస్తున్నావు. కానీ ఆత్మస్వరూపంగా జీవించి దాంట్లో నీ తెచ్చుకున్న పాత్రలో నువ్వు విడివడి జీవించి నీ జీవితకాలాన్ని నీ విడుదలకి నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు. ఇక్కడ జీవితకాలాన్నే వినియోగిస్తున్నారు. ఎవరైనా కాలాన్ని వినియోగించగలరా అక్కడ? కానీ అమ్మ కాలాన్ని వినియోగపరిచి నువ్వు ఇలా నడిస్తే నీకు జన్మ, ఇలా నడిస్తే ముక్తి, నడిచేదేదో ఇలా నువ్వు నడవక తప్పదు, నువ్వు ఇవన్నీ చెయ్యక తప్పదు, ఏదీ తప్పదు పాత్రలో. కానీ ఆ పాత్రని నీ అసలు స్వరూపాన్ని గుర్తుంచుకుని చెయ్యి చాలు అనేది మనకి తెలియజేసినందువల్ల ఏమవుతుంది? ఈ బాహ్యాంతరాల్లో బ్రహ్మాన్ని దర్శిస్తున్నాం. బాహ్యాంతరాల్లో దర్శించిన వాడికి ఈ పాత్ర ఏముంది? బరువు లేదు, బంధం లేదు, బద్ధుడు కాడు, కర్త కాడు, అకర్తృత్వంతో జీవిస్తున్నాడు, స్వేచ్ఛలో జీవిస్తున్నాడు, జీవ పరంపర తెంచుకుంటున్నాడు. వాడి అసలు పరంపర అనంత బ్రహ్మానికి ముడి పెట్టుకుంటున్నాడు. ఇన్ని జరుగుతున్నాయి వాడి జీవితంలో. నీ జీవితాన్ని నువ్వు జీవించు, నేను చూసుకుంటాను అంటే సద్గురువు మనకేంటి? నీ జీవితాన్ని నువ్వు ధర్మబద్ధంగా జీవించు అన్నారు. అంతే కదా. అంతకుముందు ఆ యొక్క ధర్మం లేదు కాబట్టి ఇప్పుడు ధర్మంగా జీవిస్తే చాలు. నేను ఆత్మస్వరూపాన్ని అన్నదే అసలైన ధర్మం. నువ్వు మనోమౌనంతో ఉండడమే నీకు విడుదల. నీ త్రికాలాలకి నువ్వు వశం అవ్వకుండా త్రికాలాలలో ఉన్నది ఏదైతే ఉందో బ్రహ్మస్వరూపం అదే నీవుగా ఉండు. అదే మోక్షం. ఇంకెంతకన్నా ఏం చేస్తారు? నీలో నిగూఢంగా ఉన్నదాన్ని నీకు తేటతెల్లం చేశారు. తేటతెల్లమైన దాన్ని నువ్వు మళ్ళీ వదులుకోకుండా కాపాడుతున్నారు. చిక్కుకోకుండా నీకు బోధన రోజు కూడా. అలా మనం పట్టుకొని వదలకుండా ఉండడమే తప్ప మనం ఏం కొత్తగా చేసేది లేదు. బ్రహ్మార్పణ.